నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను శిరీష. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్న కంది శ్రీనివాసరెడ్డి. కేఎస్ఆర్ ను అరెస్ట్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు, అనంతరం రిలీజ్. బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించిన ఎంపీ సోయం బాబురావు. బీఆర్ఎస్ దమనకాండను ఖండిస్తూ వెంటనే బీజేపీ నాయకులను విడుదల చేయాలని డిమాండ్. ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్న వక్తలు. పేపర్ లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ ఆందోళన ఉద్రిక్తతం. కేఎస్ఆర్ ఫ్లెక్సీ దహనానికి నాయకుల విఫల ప్రయత్నం. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ అరాచక పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ నేతల ముందస్తు అరెస్టుల్లో భాగంగా ఆదిలాబాద్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి దృష్ట పరిపాలన అని కంది శ్రీనివాసరెడ్డి అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారని, ఎన్ని నిర్బంధాలు విధించినా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. బండి సంజయ్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పోలీసులు తమ నాయకుడి పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని, దమనకాండను ప్రదర్శించారని మండిపడ్డారు. వెంటనే తమ నాయకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్కర్ శంకర్, గిమ్మ సంతోష్ రావు, బీజేపీ టౌన్ జనరల్ సెక్రటరీ గండ్రత్ మహేందర్, కిరణ్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. చెట్టు మీద కొంగ కేసీఆర్ దొంగ, చెట్టు మీద కొంగ కేసీఆర్ దొంగ దొంగ, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్. బండి సంజయ్ గారిని వెంటనే విడుదల చేయాలి, బండి సంజయ్ గారిని వెంటనే విడుదల చేయాలి, బండి సంజయ్ గారిని వెంటనే విడుదల చేయాలి. డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్. ఇదేమి పాలన, ఇదేమి పాలన. కేసీఆర్ గారి సీఎంఓ ఆఫీస్ నుంచి జరిగినటువంటి కుట్ర, సీఎంఓ ఆఫీస్ నుంచి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి జరిగినటువంటి కుట్ర, మా రాష్ట్ర అధ్యక్షుడు ఒక గౌరవ ఎంపీ, ఆ తర్వాత జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నో నిర్బంధాలకు లోన్ చేసి అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా బ్రిటిష్ వారి పాలనని పరితపిస్తున్నది, బ్రిటిష్ వారి పాలనని గుర్తుకు తీసుకొస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వ దౌర్జన్యాలకు, ఈ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా ఉక్కు సంకల్పంతో పోరాటం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా లోపలేయడం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చివరి రోజులు స్టార్ట్ అయినాయి. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో విసిరేసి 10 కిలోమీటర్ల లోపల పాతి పెట్టి బొంద పెట్టడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధమైనరు. రాష్ట్ర ప్రభుత్వం మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, సంక్షేమ ఫలితాల మీద వ్యతిరేకత ఉన్నది. అలాగే అనేక ప్రశ్న పత్రాలు లీకేజ్ అయ్యి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంజనీరింగ్ పోస్టులు అన్ని లీకేజ్ అయ్యి, లీకేజీల ప్రభుత్వం ఇది, లీకేజీల ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, దోపిడీల ప్రభుత్వం, ఎక్కడ చూసిన కబ్జాలు, అవినీతి కంపు కొడుతున్నటువంటి ప్రభుత్వాన్ని దృష్టి మళ్లించడానికి మా రాష్ట్ర అధ్యక్షుల్ని అరెస్ట్ చేసిండ్రు. ఈ అరెస్టు అక్రమం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రజలందరిది. ఆ నిరసన తెలిపే హక్కును కూడా మా దగ్గర నుంచి లాక్కుంటున్నారు. కేసీఆర్ గారు ఎంతకాలం పాలిస్తారో చూద్దాం. మీకంటే పెద్ద నియంత్రణని చూసినాం, మీకంటే పెద్ద నియంత్రణని వ్యక్తుల్ని చూసినాం, కానీ పోలీసు బూట్ల చప్పుడు, పోలీసు లాఠీ దెబ్బల చప్పుల్ని చూపించి మమ్మల్ని భయపెట్టలేరు, అక్రమ అరెస్టుల్ని చేసి మమ్మల్ని భయపెట్టలేరు. ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం. భారతీయ జనతా పార్టీ నుంచి ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల గొంతుగా మారుతూనే ఉంటాం. ప్రజల గొంతుకని ఎప్పుడైతే మీరు నిలిపేయాలని చూసిండ్రో ప్రజలే మీకు గోరి కడతారు. పలుగు పార తట్ట బుట్ట గడ్డపార తీసుకుపోయి కేసీఆర్ గారు మీ టీఆర్ఎస్ నాయకులకి, బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే బొందవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బొందలో మిమ్మల్ని కూల్పేయడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారు. అటు 2 టౌన్ పోలీసు నుండి విడుదలైన తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తన అనుచరులు బీజేపీ కార్యకర్తలతో కలిసి నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, అప్పటి వరకు తమ పోరాటం కొనసాగిస్తామని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎటువంటి కారణం లేకుండా దౌర్జన్యంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. పోలీసులను ఉపయోగించి ప్రశ్నించే గొంతుకులను నొక్కివేయాలని చూడటం బీఆర్ఎస్ అవివేకానికి నిదర్శనమని ఘాటుగా విమర్శించారు.
తక్షణ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బండి సంజయ్ అరెస్ట్ వెంటనే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మా గౌరవ ఎంపీ బండి సంజయ్ గారి అక్రమ అరెస్టుకు దౌర్జన్యపూరితంగా చేసినటువంటి ఎటువంటి కారణం లేకుండా చేసినటువంటి అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని, ఈ దౌర్జన్యం చేసినటువంటి ఈ ప్రభుత్వం దమనకాండం మీద పోరాటం చేయాలని పిలుపునిస్తున్నాం. ఈ పోరాటం ఇంతవరకు ఆగదు. మా నాయకుడిని విడుదల చేసేంత వరకు, మా రాష్ట్ర అధ్యక్షుల్ని విడుదల చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. ఎన్ని నిర్బంధాలు మమ్మల్ని మీద వేసినా, మమ్మల్ని ఎన్నిట్లా అనగదొక్కాలని చూసినా, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కు గడపకు తీసుకొచ్చినా, ఎన్నిసార్లు జైలు పెట్టినా మా పోరాటం ఆపం, వెనక్కి తగ్గేలేదు. ఎట్టి పరిస్థితుల్లో మా అధ్యక్షుని తక్షణ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీసు దౌర్జన్యాలని, పోలీసు పవర్ని వాడి, పోలీసు శక్తిని వాడి ప్రశ్నించే గొంతుల్ని అడగదొక్కాలని సంకుచిత బుద్ధితో మా మీద దౌర్జన్యానికి, దాష్టికానికి పాల్పడుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోండి. మన రాష్ట్ర అధ్యక్షుని విడిపించుకునేంత వరకు ఎక్కడ తగ్గేదే లేదు. బీజేపీ రాష్ట్ర కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకులను అణచివేస్తూ అక్రమ అరెస్టుల నిర్బంధాలతో నియంత పాలన సాగిస్తుందని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యను ఆయన ఒక ప్రకటన ద్వారా ఖండించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సహచర ఎంపీ బండి సంజయ్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కరీంనగర్ లోని తన నివాసంలో గృహ నిర్బంధం చేసి పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్యగా ఎంపీ పేర్కొన్నారు. అధికార బలంతో అనైతిక చర్యలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. 10th పేపర్తో సహా గ్రూప్ 1 ఇంజనీరింగ్, ఇతర ఉద్యోగ పోటీ పరీక్షల పేపర్లు లీక్ చేస్తూ దేశంలోని తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని, ఉద్యోగాల భర్తీ రాష్ట్రంలో పరిహాసంగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ తో పాటు ఆదిలాబాద్ జిల్లా నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి అనైతికంగా గృహ నిర్బంధం చేయడాన్ని ఎంపీ సోయం బాపురావు తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ బయట బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడంతో స్టేషన్ ప్రాంగణంలోనే బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసు నిర్బంధాల మధ్య ఆయన జయంతిని జరుపుకున్నామన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. జగజీవన్ రావు అనేక దళిత ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఆయన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగార్కర్ శంకర్, గిమ్మ సంతోష్ రావు, బీజేపీ టౌన్ జనరల్ సెక్రటరీ గండత్ మహేంద్ర కిరణ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. जगजीवन राम, बाबू जगजीवन राम, बाबू जगजीवन राम, सादिद्दाम 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 जगजीवन राम गारी आशयालनु बाबू जगजीवन राम गारी आशयालनु
సాధిద్దాం సాధిద్దాం బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారు అనేక దళిత ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానాయకుడు. బలుగు బలహీన వర్గాలకు దళిత బిడ్డల ఆశయాల్ని స్వాతంత్రానంతరం అనేక రకాలుగా స్ఫూర్తిని అందించినటువంటి ఒక మహనీయుడు. వారి ఆశయాల్లో నడవడానికి బడుగు బలహీన వర్గాలు దళిత బిడ్డలు చదువు వల్ల మాత్రమే అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించగలరని చాటి చెప్పినటువంటి మహనీయుడు, గొప్ప విద్యావేత్త బాబు జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతి ఈ రోజు పోలీస్ స్టేషన్లో జరుపుకోవడం. బాబు జగ్జీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యా రాజకీయవేత్త అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరి కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతిని ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయం ఆవరణలో జిల్లా పరిషత్ క్వార్టర్స్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎస్సీ అభివృద్ధి కార్యాలయ ఆవరణలో బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్, జ్యోతి బాపులే దంపతుల చిత్రపటాల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ అభివృద్ధి కార్యాలయం నుండి జగ్జీవన్ రామ్ చౌరస్తా వరకు ర్యాలీని నిర్వహించి చౌరస్తాలోని ఆయన విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహనీయులు అందరూ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహనీయుల జయంతి అయితేనేమి, వర్ధంతి అయితేనేమి అవన్నీ కూడా అధికారికంగా మనం నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కూడా చాలా ఘనంగా నిర్వహించాలనేసి తెలంగాణ ప్రభుత్వం నుంచి మరి అన్ని జిల్లాలకు కూడా ఆదేశం రావడం జరిగింది. మరి దాంట్లోనే భాగంగా ఈరోజు ఇంత మంచి చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు ఎస్పెషల్లీ డిఎస్సిడిఓ గారికి, వాళ్ళ స్టాఫ్కి, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఆయన జయంతిని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా మనందరూ కూడా గర్వకారణమైన విషయం. మహనీయులు అందరూ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహనీయుల జయంతి. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. నిత్యం వందలాదిగా తరలి వస్తున్న వారి ఆకలి తీరుస్తూ కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ అన్నపూర్ణ భవన్ గా విరాజిల్లుతోంది. భోజనం చేసిన ప్రతి ఒక్కరూ అన్నదాత సుఖీభవ అంటూ ఏ నాయకుడు ఇలా రోజు భోజనం పెట్టలేదని కంది శ్రీనివాసరెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవెనలు అందిస్తున్నారు. రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఎస్ఎన్యుఐ జిల్లా అధ్యక్షుడు శాంతనరావు అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లెక్సీకు దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చదువురాని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసమర్థత వల్లే టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రంతో పాటు ఇప్పుడు 10వ తరగతి వెలుగు, హిందీ పేపర్లు లీక్ అయ్యాయని అన్నారు. అటు ఉట్నూరులో జవాబు పత్రాలు సైతం మాయం కావడంతో ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. సీబీఐతో ఎంక్వైరీ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యం
విద్యార్థుల పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అయోమయ పరిస్థితుల్లో పెట్టడం జరుగుతూ ఉన్నది. ఎలా అయితే చదువురాని వాళ్ళకి మంత్రి పదవి కేటాయించి మిగతా వాళ్ళని కూడా చదువుకి దూరం చేసే విధంగా సబితా ఇంద్రారెడ్డి మంత్రి గారిని చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకు అనంటే మొన్న జరిగినటువంటి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కానీ, మరి మొన్న 10th క్లాస్ తెలుగు పేపర్ లీక్ కానీ, హిందీ పేపర్ లీక్ కానీ, మరో ముఖ్య విషయం ఏంటంటే నిన్న ఉట్నూరులో ఎగ్జామ్ ఆన్సర్ పేపర్లు మిస్ అవ్వడం కానీ, ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ యొక్క నిర్లక్ష్య ధోరణికి కనబడతా ఉన్నది. విద్యార్థుల పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అయోమయ పరిస్థితుల్లో పెట్టడం జరుగుతూ ఉన్నది. ఆపదలో ఉన్న వారికి బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అండగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన లక్ష్మీ కుమారుడు పవన్ కు ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది. ఈ నేపథ్యంలో కైలాస్ నగర్ లోని ప్రజాసేవా భవన్ కు వెళ్లి కంది శ్రీనివాసరెడ్డిని కలిశారు. ఆయనతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన వారికి ఆర్థిక సాయం అందించి ఉదారత చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగార్కర్ శంకర్, బీజేపీ నాయకులు చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పుడతాడా నీలాగే జనాల్లో ఉంటాడా మనిషి మనిషినే మేలు కొలుపుతూ మార్గాన్ని చూపెనుగా మా దైవము నీవేగా. మాజీ ఉప ప్రధానమంత్రి స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ 116వ జయంతి ఉత్సవాలు ఆదిలాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జగజీవన్ రావు కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్త అని, కాంగ్రెస్ పార్టీతో పాటు సమాజ అభివృద్ధిని కాంక్షించిన గొప్ప మేధావి అని కొనియాడారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, జిల్లా కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి ఘనంగా బాబూజీ జయంతి జరుపుకున్నాం. ఈరోజు యువతకి ఒక్కటే చెప్పాల్సింది, బాబు జగజీవన్ గారు ఒక చిన్న బీహార్లో ఊర్లో పుట్టి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కేంద్ర మంత్రిగా ఉండి, డిఫెన్స్ మంత్రిగా ఉండి, రైల్వే మంత్రిగా ఉండి, మరి ఈ దేశానికి ఉప ప్రధానమంత్రి చేసిండు. ఎన్నో త్యాగాలు చేసిన బాబు జగజీవన్ గారిని స్ఫూర్తి తీసుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌరస్తాలోని ఓ హోటల్ వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి స్థానికులను కలిసి మాట్లాడారు. మార్నింగ్ వాకర్స్ తో ఆయన ఆత్మీయంగా భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా తిరుమల్ గౌడ్, నాందేవ్ గౌడ్, చంద్రప్రకాష్ గౌడ్, అధ్యక్షులుగా రంగు రమేష్ చంద్ర గౌడ్, ఉపాధ్యక్షులుగా సుధాకర్ గౌడ్, జగదీష్ గౌడ్, నర్సా గౌడ్, గజానన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వివన్ గౌడ్, సంజీవ్ గౌడ్లను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శులుగా అంజన్ గౌడ్, నారాయణ్ గౌడ్, సంతోష్ గౌడ్లతో పాటు సహాయ కార్యదర్శులుగా మరో 7గురిని, కోశాధికారులుగా 2ని ఎన్నుకున్నారు. సంఘం సంక్షేమానికి, అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. కార్యవర్గ సమావేశము ఏర్పాటు చేసి ఈ ఏర్పాటులో మరి జిల్లా సంఘాన్ని కూడా ప్రకటించడం జరిగింది.
ఈ సంఘము ఎన్నికల అధికారులుగా శ్రీ నాందేవ్ గౌడ్ గారు, తిరుమల్ గౌడ్ గారు, అదేవిధంగా అబ్జర్వర్లుగా రంగు శంకర్ గౌడ్ గారు మరియు పి నర్సగౌడ్ గారు పాల్గొని ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. ఈ కార్యవర్గం ముఖ్య ఉద్దేశం బలుగు బలహీన వర్గాలలో ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని బెల్లూరి అయ్యప్ప ఆలయంలో కేరళ తరహాలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. భజన గీతాలు, భక్తి పాటలు పాడుతూ భక్తి శ్రద్ధల మధ్య స్వామిని కొలిచారు. ఆలయ పూజారుల వేద మంత్రాల నడుమ అయ్యప్ప శరణ ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తిభావం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ పట్టణం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. శబరిమల కేరళ అయ్యప్ప ఆలయంలో స్వామివారి విగ్రహానికి అభిషేకం చేస్తూ పంబా నదిలో ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని స్వామివారి అక్కడే మనకు ప్రత్యక్షమయ్యారు. కాబట్టి పందల రాజుకు అక్కడ ఆరట్టు ఉత్సవాన్ని జరిపి మళ్ళీ పైకి తీసుకొచ్చి 18 పూజను నిర్వహించడం జరుగుతుంది కేరళలో. అదే తంతుగా నేడు మన బెల్లూరు అయ్యప్ప ఆలయంలో ఏ పూజాది కార్యక్రమాలైనా కేరళ అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని యాజ్టీజ్గా అదేవిధంగా మన అయ్యప్ప ఆలయంలో చేయడం జరుగుతుంది. మన శబరిమల కేరళ అయ్యప్ప ఆలయంలో స్వామివారి విగ్రహానికి అభిషేకం చేస్తూ పంబా నదిలో ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని స్వామివారి అక్కడే మనకు ప్రత్యక్షమయ్యారు. కాబట్టి బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ప్రాణదాత అంబులెన్సులు ఆపదలో ఉన్న వారిని సమయానికి ఆసుపత్రులకు తరలించి ఆపద్బాంధుడులా నిలుస్తున్నాయి. తాంసీ మండలం హుస్నాపూర్కు చెందిన 63 ఏళ్ల తక్కలపల్లి పెద్ద రమేష్ కు లంగ్స్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం కోసం ప్రాణదాత అంబులెన్స్ లో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు కంది శ్రీనివాసరెడ్డితో పాటు ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని చోటా తలాబ్ విజయ్ హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. డప్పు చప్పుళ్ల మధ్య హనుమాన్ భక్తులు, చిన్నారులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. మహిళలు మంగళహారతులు పట్టి ముందు నడిచారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఈ శోభయాత్ర శోభాయమానంగా సాగింది. ప్రతి ఏటలానే ఈసారి కూడా ఈ ఊరేగింపు చేపట్టారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజల అనంతరం ర్యాలీని ప్రారంభించారు. పట్టణ ప్రముఖులు, హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బండి సంజయ్ని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు గొర్రెల రాజు యాదవ్ ఆదిలాబాద్ జిల్లా బోధు నియోజకవర్గంలో నిరసన చేపట్టారు. బీజేపీ శ్రేణులు కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు మరి ఇచ్చిన పిలుపును ఆదేశాలని మేము చేయగా మరి ఈ రోజు కేసీఆర్ దిష్టిబొమ్మను రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ఈ అనైతికంగా ఈ విధంగా అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి. మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో డెమోక్రసీ ఉన్నదా లేదా అనేది ఎవరికి తెలియనటువంటి ఈ రోజుల్లో, అందరికి తెలిసినటువంటి రోజుల్లో మరి ఈ రోజు బండి సంజయ్ కుమార్ అకారణంగా 8వ తారీఖు నాడు ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరించడానికి వందే భారత్ రైలు ప్రారంభించడానికి వస్తున్న సందర్భంలో ప్రజలను బండి సంజయ్ గారు బయట ఉంటే ప్రజలను మోటివేషన్ ఎక్కువ చేస్తాడు, ఆ సభ సక్సెస్ కావద్దు అనే దురుద్దేశంతో ఇది చేసి మరి ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో బాబు జగజీవన్ రామ్ 116వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి డప్పు చప్పుళ్ల నడుమ ర్యాలీగా బయలుదేరి బాబు జగజీవన్ రామ్ కూడలి వద్దకు చేరుకున్నారు. ఆయన చిత్రపటానికి వివిధ పార్టీల ముఖ్య నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. బాబు జగజీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్త అని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని పేర్కొన్నారు. జగజీవన్ 116వ జయంతి సందర్భంగా ఈ రోజు బేలా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి బాబు జగజీవన్ రావు చౌక్ బస్టాండ్ వరకు ర్యాలీగా రావడం జరిగింది. కాబట్టి మా యొక్క ముఖ్యమైన డిమాండ్స్ ఏదైతే ఉందో ఈ జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జడ్పీటీసీ గాని మరియు ఎంపీ గాని అదే విధంగా సర్పంచ్ గాని వీళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమైన సమస్యలు ఏంటంటే మా గ్రామాల నుంచి వచ్చినటువంటి మాదిగ బంధువులందరికీ ఒక కమ్యూనిటీ ఇక్కడ బేల హెడ్ క్వార్టర్ లో ఉండాలని చెప్పేసి మా యొక్క సమస్య కూడా చెప్పడం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల గ్రామంలో సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. గత 3 సంవత్సరాల నుండి గిరిజన గ్రామాలను ఈ స్వచ్ఛంద సంస్థ దత్తత తీసుకుని గ్రామంలో గిరిజన సేవా రైతు కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి 1500 మంది రైతులు ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా లాభం పొందారు. గత 3 సంవత్సరాల నుంచి గిరిజన గ్రామాల్లో దాదాపుగా 1500 మంది రైతులు సేంద్రియ పద్ధతిలో ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా వ్యవసాయం చేయడం పట్ల సంతోషంగా ఉందని సిపిఎఫ్ స్వచ్ఛంద సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ పేర్కొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ రాజీవ్ గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 10వ తరగతి ప్రశ్న పత్రాలను పథకం ప్రకారమే లీక్ చేశారని అన్నారు. లీక్ చేసి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చిందో మరి దాంట్లో వాళ్ళ అనుచరుల ద్వారా ఎవరైతే ఆ ప్రశ్న పత్రాలను లీక్ చేసిన రాజశేఖర్ రెడ్డి ఆయన దగ్గర మిత్రుడు బండి సంజయ్ కి, అదే విధంగా ఎవరైతే బందెప్ప ఈ యొక్క 10th పేపర్లను పరీక్ష మొదలైన హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోటోలు దించి మరి ఆ ఫోటోలు మొత్తము వాట్సాప్ లో గ్రూప్లలో పెట్టి ఎవరైతే ప్రశ్న పత్రాలను లీక్ చేసిండో మరి లీక్ అయిందని బదనాం చేయాలనుకున్నారో ఆయన ఈ యొక్క బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదే విధంగా మొన్న ప్రశాంత్ అనే యువకుడిని ఎగ్జామ్ సెంటర్ కు పంపించి హిందీ ప్రశ్న పత్రాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం. బీఆర్ఎస్